హలో ఫ్రెండ్స్, ఈరోజు మనం ఈ వీడియోలో హెచ్డిఎఫ్సి క్రెడిట్ కార్డ్ బ్యాంక్ అకౌంట్ లేకుండా హెచ్డిఎఫ్సి క్రెడిట్ కార్డ్ రివార్డ్ పాయింట్స్ ఏ విధంగా క్యాష్లో కన్వర్ట్ చేసుకోవాలో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. ముందుగా గూగుల్ ఈ పేజ్ ఓపెన్ అయ్యాక ఇక్కడ హోమ్ పేజ్కి వెళ్ళండి. హోమ్ పేజ్ క్లిక్ చేశాక మనకు ఇక్కడ రైట్ కార్నర్లో లాగిన్ అనే ఆప్షన్ కనిపిస్తుంది. లాగిన్ క్లిక్ చేసిన తర్వాత క్రెడిట్ కార్డ్ పోర్టల్ అనిపిస్తుంది. ఓకే, క్రెడిట్ కార్డ్ పోర్టల్ ఓపెన్ అయ్యాక కంటిన్యూ టు క్రెడిట్ కార్డ్ పోర్టల్ క్లిక్ చేయండి. ఇందులో మనకు యూజర్ ఐడి పిన్ అడుగుతుంది. క్రెడిట్ కార్డ్ ఆల్రెడీ మీకు ఒకవేళ హెచ్డిఎఫ్సి ఇంటర్నెట్ బ్యాంకింగ్ క్రెడిట్ కార్డ్ ఇంటర్నెట్ బ్యాంకింగ్ ఉన్నట్లయితే యూజర్ ఐడి పాస్వర్డ్ క్లిక్ చేసి లాగిన్ అవ్వచ్చు. లేదు అంటే కింద మనకు రిజిస్టర్ నౌ అనే ఆప్షన్ ఒకటి కనిపిస్తుంది. రిజిస్టర్ నౌ క్లిక్ చేయండి. ఇక్కడ యూజర్ నేమ్ అండ్ యూజర్ ఐడి పాస్వర్డ్ అని అడుగుతుంది. ఇక్కడ మీకు నచ్చిన యూజర్ ఐడిని సెలెక్ట్ చేసుకోండి. తర్వాత మీ కార్డ్లో పైన ఉన్న నేమ్ అండ్ కార్డ్ నెంబర్, ఎక్స్పైరీ డేట్ అండ్ కార్డ్ పిన్ ఎంటర్ చేసి కంటిన్యూ అవుతాలి. వచ్చినప్పుడు మీకు రిజిస్టర్ అవుతుంది. దీని తర్వాత మనం చేయాల్సింది, నాకు ఆల్రెడీ ఉంది కాబట్టి నేను డైరెక్ట్ లాగిన్ అవుతున్నా. ఇక్కడ యూజర్ ఐడి అండ్ పాస్వర్డ్ ఎంటర్ చేసి ఇప్పుడు లాగిన్ అవుతున్నాను. ఓకే, ఇలా మనకు ఇంటర్నెట్ బ్యాంకింగ్ ఓపెన్ అయింది. హెచ్డిఎఫ్సి క్రెడిట్ కార్డ్ ఇంటర్నెట్ బ్యాంకింగ్. ఇందులో మనం ఇక్కడ టోటల్ అవుట్ స్టాండింగ్ అనే ఆప్షన్ చూపిస్తుంది కదా, అది క్లిక్ చేస్తే ఇలా ఓపెన్ అవుతుంది. ఓపెన్ అయ్యాక కింది రైట్ సైడ్ కార్నర్లో మనకు రివార్డ్ రిడీమ్షన్ ఆప్షన్ ఉంది. క్లిక్ చేయండి అండ్ కన్ఫర్మ్ క్లిక్ చేయండి. ఇక్కడ మనకు రిడీమ్ యువర్ రివార్డ్ పాయింట్స్ అనే ఆప్షన్ వచ్చింది. అండ్ ఇక్కడ మనకి ఎన్ని రివార్డ్ పాయింట్స్ ఉన్నాయి అని చూపిస్తుంది. ఇప్పుడు దీనిలో మనకు ప్రోడక్ట్ అండ్ వోచర్స్ అనే ఆప్షన్ అండ్ ఇన్స్టా వోచర్స్ అండ్ క్యాష్ క్లిక్ చేసుకుంటున్నాను. ఇప్పుడు నేను క్యాష్ ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ 1470 పాయింట్స్ ఉన్నాయి. నాకు ఈక్వల్ 368 చూపిస్తుంది నాకు. ఇప్పుడు నేను బిల్ చేసుకోవాలనుకుంటే ఇక్కడ 1470 ఎంటర్ చేశాను. దానికి 368 పాయింట్స్ అమౌంట్ అనేది నాకు వస్తుంది. ఓకే, ప్రొసీడ్. ఇది క్యాష్ రిడీమ్షన్ చేయాలంటే మినిమం 500 అడుగుతుంది. నా దగ్గర 368 రూపీస్ వాల్యూ మాత్రమే ఉంది కాబట్టి నాకు రిడీమ్షన్ అవ్వట్లేదు. మీ దగ్గర ఒకవేళ 500 వాల్యూ ఉన్నట్లయితే రిడీమ్ అవుతుంది. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.